హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్‌తో మీకొక 4 ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు, ఇదంతా వచ్చేసింది. సో, ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తది. పార్ట్ 1కి, పార్ట్ 2కి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో, హీరోయిన్స్ మధ్య అంటారు. బట్ మీ మీ నలుగురి మధ్య అది కనిపిస్తుంది. సో, ఎట్లా షూటింగ్ టైమ్‌లో కావచ్చు, ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది? ఆహ్, ఫస్ట్ థింగ్ అండి, మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కలిసున్నామండి. సో, ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటదంటే, ఈవినింగ్ 6 తర్వాత ఎవడి లైఫ్ ఆడిది అనేటట్టు ఎవరికి ఆళ్ళు ఇంటికెళ్ళిపోతారు. అక్కడ గోవాకొచ్చేటప్పటికి స్టార్టింగ్ సెకండ్ స్కెడ్యూల్‌లోనే అండి మా గోవా. సో, మాకింకా ఎక్కడికెళ్ళడానికి లేదనమాట. ఒకటే హోటల్‌లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ రూమ్‌లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో, థట్ హెల్ప్డ్. ఆ! బై ద వే సంగీత్ గుర్తు చేసాడు. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ అండి రూమ్‌లోనే. అందరం కూర్చొని అలా వన్ టప్, వన్ హ్యాండ్ ఔట్, గోడకు తగిలితే ఔట్ ఇలా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం అనమాట. సో, మేము అటెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు. మొన్న మా ఇదేంటి 'లూసిఫర్ 2' సినిమాలో 'ఎంపురాన్ 2' సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్‌లో ఒక 'దిల్ రాజు' గారిని ఒక క్వెషన్ అడగడం జరిగింది. "ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి?" అంటే, "మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి. వాళ్ళ గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లొద్దు. వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి" అని చెప్పి. సో, దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు. బట్ మీకు సఫిషియెంట్‌గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మూవీకి ఆడియన్స్‌లో ఉన్న రెస్పాన్స్‌కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయనుకుంటున్నారా? లేదండి. చాలా తక్కువ పడినియి. చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటరు. చాలా చిన్న సినిమాని 'ఎంపురాన్' ఇయన్నీ పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు. 28కి వచ్చారు. ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం. పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము. కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్‌లో ఈటిల్లో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వలా. ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు. మీ సినిమాలో అసలు గ్లామర్ అమ్మాయే కనిపించలేదు ఎవరు. ఈ సినిమాలో నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో. అంటే ఎంతమందిని పెట్టారు సినిమా? లాస్ట్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్‌ని, గర్ల్ ఫ్రెండ్‌ని, భార్యలను తీసుకొని వెళ్ళరు కదా! అక్కడికెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు. అలానే అక్కడికెళ్ళి అమ్మాయిలను సెట్ చేశారు. ఆ అమ్మాయిలందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా. వంశీ గారు, మీరు ఎంగేజ్‌లో ఉన్నప్పుడు గోవా ఎళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? మాయన్నీ బ్యాంకాక్ అండి, గోవా కాదు. వంశీ గారు వంశీ గారు ఇంతకుముందు సినిమాలు రిలీజ్‌కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా! సో, ఇప్పుడు రిలీజ్ రోజుకే వేయడానికి రీజన్ ఏంటి సార్? అదేం లేదు. ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామని నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము. యాక్చువల్లీ నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక్క మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ అని, సాటర్డే ఈవినింగ్ అని పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి మీడియా షో వేద్దాం అనుకున్నాం. కానీ ఇదేంటంటే 27th ప్రీమియర్స్ పడుతుందేమో అనే ఉద్దేశంలో 28th మార్నింగ్ పెట్టేసాం అది అందుకే. వంశీ గారు, సినిమాలో ట్రైలర్‌లో అనుదీప్ గారిది బాగుంది. ఆయన కనిపించినప్పుడు బాగా నవ్వొస్తుంది. సో, ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి? మంచి మంచి క్యామియో సెకండ్ హాఫ్‌లో. మంచి హై పాయింట్‌లో వస్తది. యాక్చువల్‌గా అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా! సో, అలాంటి ఆయన్ని కూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఏమైనా చేసే అవకాశం ఉందా? అనుదీప్‌తో చేయాలని ప్రాజెక్ట్. అది ఆయన్ని అడగాలి మీరు. ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి. కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. నితిన్ గారు, సార్, ఇప్పుడు బావగారు గోవా మన అక్కడున్నారు. జపాన్‌లో ఉన్నారు కదా! ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్. ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి